అందరికీ నమస్కారం. ఈరోజు ఒక మీడియా సమావేశంలో పాల్గొన్న జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు శివాజీ గారికి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి నంబూరు రవి గారికి, 7 నియోజకవర్గాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం అధ్యక్షులు, రైతు విభాగం జిల్లా కమిటీ, మా ఒక ఎన్టీఆర్ జిల్లాలో సీనియర్ జెడ్పీటీసీలు కానివ్వండి, ఎంపీపీలు కానివ్వండి, రైతులతో రైతాంగంతో మమేకమయ్యే ముఖ్య నాయకులు కానివ్వండి, అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన మీడియా సోదరులు కానివ్వండి, ప్రతి ఒక్కరి గారు ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ, ఈ యొక్క మీడియా సమావేశం ముఖ్య ఉద్దేశం ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క సంవత్సరంన్నర కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువగా ఇబ్బంది పడిన మనుషులు, వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే అది మా రైతన్న సోదరులే. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో రైతులకి కష్టం అనేది తెలియకుండా, ఇబ్బందులు అనేది రాకుండా రైతు భరోసా కానివ్వండి, ఆర్బీకే సెంటర్లు కానివ్వండి, వాటి ద్వారా రైతులకి ఎరువులు లేకపోతే ఇన్సూరెన్సులు చేపిస్తాం కానివ్వండి, ఎరువులు అందిస్తాం కానివ్వండి, రైతాంగానికి ఏ కష్టం వచ్చినా వాళ్ళ పంట కొనే విధంగా గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మా ప్రభుత్వం పనిచేసింది. కానీ ఈరోజు బాధాకరమైన విషయం, అధికారంలోకి వచ్చిన సంవత్సరంన్నర కాలంలో ఈరోజు ఎవరైతే గత 5 సంవత్సరాలు సంతోషంగా పంటలు పండించిన రైతులు ఉన్నారో ఈరోజు బాధపడే పరిస్థితి. మిర్చి రైతులు కానివ్వండి, టమాటా రైతులు కానివ్వండి, ఉల్లి రైతులు కానివ్వండి, పొగాకు రైతులు కానివ్వండి, ఇలా అనేక మంది రైతులు ఈరోజు మద్దతు ధర రాలేక, అదేవిధంగా ఇన్సూరెన్సులు చేయలేక, చివరికి గతంలో మనం ఎప్పుడు ఎలా రాష్ట్రంలో కొరతగా ఈరోజు ఈ రాష్ట్రంలో వచ్చిన పరిపాలన ఈరోజు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వంలో జరుగుతుంది. మనందరి గారు తెలుసు, చంద్రబాబు గారు ఎప్పుడు అధికారంలో ఉన్నా ఆయన చిన్న చూపు చూసేది రైతాంగం మీరే, రైతుల మీరే. ఆ రోజు 99 నుంచి 2004 మధ్య గారా ప్రతి ఒక్కరిగా గుర్తుంది. ఆయన ఏమన్నారు? రైతాంగం దండగా, ఈ రాష్ట్రానికి వ్యవసాయం దండగా, వ్యవసాయం దండగా, వ్యవసాయం అనేది అక్కర్లేదు, ఈ రాష్ట్రానికి ఏదో ఐటీ కంపెనీలు, బిల్ గేట్స్ రావాలి, వీళ్ళు మాత్రమే కావాలి అని చెప్పని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఎప్పుడు అధికారంలోకి వచ్చినా 2014 నుంచి 19 మధ్య అలాగే ఉన్నారు. మళ్ళీ ఈరోజు 24 నుంచి అదే విధంగా ఈరోజు చంద్రబాబు గారు ప్రవర్తిస్తున్నారు. ఏదైతే ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఒక పనికిమాలిన పరిపాలన వచ్చిన యూరియా కొరత ఏదైతే ఉందో, రైతాంగానికి మద్దతుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేపు 9వ తారీఖున ఆర్డీఓ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి అక్కడ వినతి పత్రం ఇచ్చే కార్యక్రమం ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము చేస్తాం జరుగుతుంది. ఆ విధంగా నందిగామ నియోజకవర్గంలో మా ఒక ఎన్టీఆర్ జిల్లా రైతులతో, రైతాంగంతో కలిసి, ముఖ్య నాయకులు అందరితో గారు కలిసి నందిగామ ఆర్డీఓకి వినతి పత్రం ఇచ్చే కార్యక్రమం చేపట్టబోతున్నామని చెప్పి సందర్భంగా చెప్తూ, ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎన్టీఆర్ జిల్లా రైతులు ప్రతి ఒక్కరి గారు పాల్గొని విజయవంతం చేయాలని చెప్పండి. మనం చేసే కార్యక్రమం ద్వారా ప్రభుత్వం కళ్ళు తెరవాలని చెప్పండి. ఎందుకంటే మొన్న అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతున్నారు,
ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే, భోజనం చేసేటప్పుడు బఫే ఉంటే నుంచోరా, ప్లేట్లు పట్టుకుని నుంచోరా అని చెప్పని రైతుల్ని చిన్న చూపు చూసే విధంగా. అచ్చెన్నాయుడు గారికి అలవాటే, నాకు గట్టి చట్నీ కావాలి, నాకు ఆ కూర కావాలి, ఈ కూర కావాలని చెప్పని అంటాం. కానీ ఎండల్లో మన కోసం పంట పండించే రైతులు ఎండలో నుంచుని యూరియా కోసం కష్టపడుతుంటే దాన్ని చిన్న చూపు చూసే విధంగా భోజనాలు, బఫే భోజనాలు అనే రూపంలో మీరు మాట్లాడుతున్నారంటే ఇంతకన్నా సిగ్గుచేటు ఇంకేమైనా ఉంటుందా అని చెప్పి ఈరోజు కూటమి నాయకులు అందరం గారు మీకు క్వశ్చన్ చేస్తున్నారు. ఇంత ఎగతాల, ఇంత చిన్న చూపా రైతులంటే మీకు అని చెప్పాను. ఇంకో పక్క చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. ఆయన ఏం మాట్లాడుతున్నారు? ఎక్కడైనా యూరియా కొరత ఉందని చెప్పని ఎవరో మాట్లాడితే కేసులు పెట్టండి, బొక్కల్లో వేయండి. సోషల్ మీడియాలో ఎవరన్నా రైతుల గురించి మాట్లాడితే లోపల వేయండి చెప్పని మాట్లాడుతున్నారే. ఎందుకు లోపల వేయాలి? ఎందుకు కేసులు మీరు పెట్టాలంటున్నారు? ఈ రాష్ట్రంలో జరుగుతున్న సమస్య ఈరోజు ప్రతిపక్షంగా కానివ్వండి, లేకపోతే రైతులుగా కానివ్వండి, ప్రతి ఒక్కరి గారు బయటకు వచ్చి మాకు అన్యాయం జరుగుతుంది, మాకు న్యాయం చేయండి అని చెప్పని అడిగితే మీరు భయపెడతారా, బెదిరిస్తారా, కేసులు పెట్టమని చెప్పని మీరు ఆదేశాలు ఇస్తారా? మీరేం చెప్పారు అధికారంలో రాకముందు? మేము అధికారంలోకి వస్తే మాది మంచి ప్రభుత్వం, మేము మంచిగా పరిపాలిస్తాం, భవిష్యత్తుకి మేము గ్యారంటీ అని చెప్పిన మీరు ఈరోజు మాకు పథకాలు రావట్లేదు, మాకు అన్యాయం జరుగుతుంది, రైతులుగా మేము ఇబ్బంది పడుతున్నామంటే కేసులు పెడతాం, బొక్కలో వేస్తాం అని చెప్పని మీరు మాట్లాడుతున్నారు. కొంచెం అన్న సిగ్గుండాలి. 40 సంవత్సరాలు మేము ఇండస్ట్రీ, 40 సంవత్సరాలు మాది రాజకీయం, నేను 4 సార్లు ముఖ్యమంత్రిని చెప్పుకోవటం కాదు. మీరు ఏదైతే మీరు చెప్తున్న ఇండస్ట్రీ ఉందో ప్రజానికానికి మంచి చేసే దాంట్లో మీరు అది చూపించాలి. మేము గొప్పగా చెప్తాం, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు పరిపాలించినా ఒక్క రైతుకి గారు ఇబ్బంది లేకుండా పరిపాలించారని చెప్పని మేము గొప్పగా చెప్పుకోగలం. అదేవిధంగా స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎవరైతే ఈ దేశంలో రైతే రాజు అని చెప్పని నిరూపించిన నాయకులు ఎవరు ఉన్నారంటే అది స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పని మేము గొప్పగా చెప్పుకోగలం. ఉచిత విద్యుత్ కానివ్వండి, ఈరోజు ఆ రోజు హరితాంధ్రప్రదేశ్ అని చెప్పని ఆంధ్రప్రదేశ్ని రైతాంగానికి అనుకూలంగా పరిపాలించిన నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మీ గురించి మీ పరిపాలనలో ఒక్కతన్నా రైతుల గురించి మంచి చేశామని చెప్పని మీరు ఏ రోజన్నా చెప్పుకోగలరా అని చెప్పని ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు అందజేయట్లా, అభివృద్ధి కార్యక్రమాలు చేయట్లా. ఈరోజు మా జిల్లాలో రైతాంగం మిర్చి రైతుగానే ఉండి, ఇందాకే పెద్దలు చెప్తున్నారు, నందిగామ నియోజకవర్గంలో పెసలు మినుములు రైతులు మద్దతు ధర రాక రైతాంగం ఎంతో ఇబ్బంది పడుతున్నారు, యూరియా అందక ఎంతో ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ప్రభుత్వం ఎప్పటికన్నా కళ్ళు తెరిచి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా, రైతాంగానికి అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మేమందరం గారు ఉంటామని చెప్పని రేపు 9వ తారీఖున జరిగే కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా రైతులను కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి, ప్రతి ఒక్కరిని గారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ 9వ తారీఖున నందిగామ నియోజకవర్గంలో ఆ కార్యక్రమం చేపట్టబోతున్నాం. పెద్దలందరూ ఒక సహకారంతో ఆ కార్యక్రమం విజయవంతం అని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.